చీకటం, వాళ్ళని ఎక్కువగా ఏడుస్తూ ఉండడం, అర్ధరాత్రులు లేవడం, పిచ్చి పిచ్చిగా చేష్టలు చేయడం, ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఎలాంటి ఆత్మ పూనుతుందంటే దెయ్యముల యొక్క ఆత్మ, ప్రేతముల యొక్క ఆత్మ పూనుతుంది. అది యవనస్తుల మీద మనం చూస్తున్నట్లయితే యవనస్తుల మీద ఎలాంటి ఆత్మ క్రియేట్ చేస్తుందంటే లోక సంబంధంగా సినిమాలు చూసేవాళ్ళు, ఫ్రెండ్స్తో స్నేహాలు చేసేవాళ్ళు ఏంటంటే ఆ ఫ్రెండ్స్ ఎలా అయితే జీవిస్తున్నారో, లేదా ఆ సినిమాలు చూసినప్పుడు ఒక హీరో ఎలా అయితే జీవిస్తున్నాడో, ఒక హీరోయిన్ ఎలా అయితే జీవిస్తుందో వాళ్ళ యొక్క ఆత్మ, మనుషుల యొక్క ఆత్మ వాళ్ళ మీద కుమ్మరించబడుతుంది. ఇలా మనుషుల మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడాలని వాక్యం చెప్తుంది. కానీ ప్రస్తుతం లోకంలో జరుగుతుంది ఏంటంటే దురాత్మల యొక్క ఆత్మలు, మనుషుల యొక్క ఆత్మలు, అలాగే ఏదో శుద్ర శక్తులు, ఏదో ఒక ఆత్మలు మనుషుల మీద క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నారంటే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని వాక్యంలో రాయబడింది. మరి దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తి మీద కుమ్మరించబడితే ఆ వ్యక్తికి ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయి అని అంటే చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇదే యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తి మీద కుమ్మరించబడడం ద్వారా ఆ వ్యక్తికి ఏం కలుగుతుందంటే జ్ఞానము కలుగుతుందంట, వివేకము కలుగుతుందంట, బలమునకు ఆధారము ఆత్మ కుమ్మరించబడుతుందంట, భయభక్తులను పుట్టించే ఆత్మ కుమ్మరించబడుతుందంట. మనకి ఎలాంటి ఆత్మ కావాలంటే లోక సంబంధమైన ఆత్మలు కాదు. చాలా మందిని మనం పలకరించినప్పుడు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, విశ్వాసులు, చాలా మంది విశ్వాసులు ఏం చెప్తారంటే, అన్న మా పిల్లలకి రాత్రులు నిద్ర పట్టట్లేదు, రాత్రులు అరుస్తున్నారు అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే, పూనకాలు వచ్చినాయి అన్న, ఏదో విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా అరుస్తూ ఉన్నారు అని చెప్తూ ఉంటారు. ఇలా మనుషుల మీద లోక సంబంధమైన ఆత్మలు లేదా మనుషుల యొక్క ఆత్మలు కుమ్మరించబడినప్పుడు వాళ్ళు లోక సంబంధంగా జీవిస్తున్నారు. అదే ఒక వ్యక్తి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడితే ఆ ఆత్మ ద్వారా ఏమనుగ్రహించబడిందంటే జ్ఞానం అనుగ్రహించబడిందంట. ఆత్మ ద్వారా ఏమనుగ్రహించబడిందంటే వివేకం అనుగ్రహించబడిందంట. ఏది మంచో ఏది చెడో చేయగలిగిన వివేకం అనుగ్రహించబడిందంట. అలాగే ఇంకేమనుగ్రహించబడిందంటే బలమునకు ఆధారము ఆత్మ అనుగ్రహించబడిద్దని వాక్యం చెప్తుంది. అలాగే దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే భయాన్ని, భక్తిని కూడా కలుగు చేస్తుందంట. నేడు లోకంలో ఉన్న వాడికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఈ విధంగా నడిపించబడుతున్నారు. కానీ దేవుని యొక్క ఆత్మ మన మీద, మన పిల్లల మీద, మన సంతతి మీద కుమ్మరించబడినప్పుడు మనకి ఏం కలుగుతుందంటే భయమును, భక్తిని కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ఒక సహోదరి ఈ రీతిగా ఒక మ్యాగజైన్ లో సాక్ష్యం ఇచ్చింది. ఏమని సాక్ష్యం ఇచ్చిందంటే, అతను ప్రతిరోజు కూడా మందిరానికి వెళ్ళేది, ప్రతి ఆదివారం తల్లిదండ్రులతో కలిసి. తర్వాత తన కాలేజీలో జాయిన్ అయిన తర్వాత హాస్టల్లో ఉండిపోతుంది, దూర ప్రాంతంలో, సిటీలో. తన ఫ్రెండ్స్తో పాటు ఆదివారం చర్చికి వెళ్ళడం అనేసి ఎక్కడికి వెళ్తుందంటే సినిమాకి వెళ్ళడం మొదలుపెట్టింది. సినిమాలకు వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైతే సినిమాలకి వెళ్ళడం మొదలుపెట్టిందో తన ఫ్రెండ్స్తో పాటు ఏ హీరోయిన్ సినిమాలు అయితే చూస్తుందో ఆమె వేసుకుంటున్నటువంటి ఆ డ్రెస్, అలాగే ఆమె వేసుకుంటున్నటువంటి ఆ యొక్క ఎలా అయితే జుట్టు కత్తిరించుకుంటుందో, ఐబ్రోస్ ఎలా కత్తిరించుకుంటుందో తను కూడా అలాగే కత్తిరించుకుంటూ అదే ఫ్యాషన్లో తను జీవిస్తున్నాడు. ఆ యవనస్తురాలకు ఒక రోజు రాత్రి నిద్రలో కల వచ్చిందంట. ఆ కలలో ఆ హీరోయిన్ ఏమైందంటే చనిపోయినట్లుగా తాను కలను కన్నంట. చనిపోయినట్లు కళ్ళు కన్నప్పుడు ఆ హీరోయిన్ తీసుకెళ్ళడానికి కొంతమంది సైనికులు వచ్చారంట. ఆమెను తీసుకుని వెళ్ళి అక్కడ నరకము, పరలోకము అని 2 మార్గాలు ఉన్నప్పుడు ఆమెను తీసుకుని వెళ్ళి నరకంలోనికి త్రోసివేశారంట. త్రోసివేసినప్పుడు నరకంలో ఆమె కాలిపోతూ ఉందంట, అరుస్తూ ఉందంట భయంకరంగా. అలా జరిగిన మరికొద్ది క్షణాలకే ఆ యవనస్తురాలు కూడా చనిపోయిందంట.
ఆ యవనస్తురాలు చనిపోయింది. 2 భటులు వచ్చి ఆమెను కూడా తీసుకుని వెళ్తున్నారంట. తీసుకుని వెళ్ళినప్పుడు పరలోకము నరకం అని 2 బోట్లు తనకు ఎదురు కనిపిస్తున్నాయంట. నేను పరలోకానికి వెళ్తాను కదా అని పరలోకం వైపు బోటు వైపు చూస్తుంటే ఆ భటులు ఇద్దరు కూడా నరకానికి లాగేస్తున్నారు, నరకం వైపు లాగేస్తున్నారంట. నరకం వైపు లాగేస్తే నేను దేవుని నమ్ముకున్నా, బాప్తిసం తీసుకున్నా, మందిరానికి వెళ్ళా నేను అని చెప్తుందంట. చెప్తుంటే లేదు వాళ్ళిద్దరు చెప్తున్నారు, నువ్వు కొంతకాలం మందిరానికి వచ్చావు, కొంతకాలం మాత్రం మందిరానికి వచ్చావు నీ తల్లిదండ్రులతో, నువ్వు దూరంగా హాస్టల్లో ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్తో కలిసి నువ్వు సినిమాకి వెళ్ళావు, నీకు ముందుగా కళ్ళలో నువ్వు చూసావు ఒక హీరోయిన్ని, ఆ హీరోయిన్ ఎలాగైతే ఐబ్రోస్ కటింగ్ చేసుకుందో, తల కటింగ్ చేసుకుందో, డ్రెస్ ఏ మోడల్ వేసుకుందో అదే మోడల్లో నువ్వు వేసుకున్నావు, కనుక ఆ నరకానికి పోయింది, నువ్వు కూడా నరకానికి వెళ్ళమని చెప్పి ఆ బట్టలు తీసుకుని వెళ్తున్నప్పుడు తన గొంతులో మెలకు వచ్చిందంట. మెలకు వచ్చి ప్రభు తను గద్దించాడని తాను జ్ఞాపకం చేసుకుని వెంటనే పశ్చాత్తాపం కలిగి కన్నీళ్లతో ఆ రాత్రి ప్రార్థన చేసుకుని మరుసటి ఆదివారం మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పింది. నేను ఇలా దర్శనాన్ని చూశాను, ఇలా కళని ప్రభు నాకు ఇచ్చాడు, నేను తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నాను, మనుషులతో స్నేహం చేసి మనుషుల యొక్క ఆత్మ సినిమాలు చూసి వారి యొక్క ఆత్మ నా మీద క్రియ చేసింది అని చెప్పి దేవుని యొక్క ఆత్మలో క్రియ చేయాలని ఆ యవనస్తురాలు సాక్ష్యం చెప్పింది. తర్వాత ఆ సాక్ష్యాన్ని ఒక మ్యాగజైన్లో రాసినప్పుడు దాన్ని నేను చదివాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద ఎలాంటి ఆత్మ కుమ్మరించబడాలంటే దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడాలి. అందుకే దేవుడు ఏం చెప్తారంటే నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నారు. ఆశీర్వాదం అనేది చాలా రకాలుగా ఉంది. ఆశీర్వాదం ఏ ఒక్కరు కూడా ఆశీర్వదించబడకూడదు అని కోరుకునేవారు ఎవరైనా ఉంటారా? ఎవరో ఉండరు. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు. దేవుడు కూడా ఆశీర్వదించినప్పుడు అబ్రహాంని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు, ఏదో ఒక్క విషయాల్లో మాత్రమే ఆశీర్వదించలేదు. ఆశీర్వాదం అనేది 4 రకములు. ఒక ఆశీర్వాదం భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. భూ సంబంధమైన ఆశీర్వాదం అని చూసినప్పుడు అది పాడి, పశు సంపద, నివాసయోగ్యమైన గృహము, ఇవన్నీ కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాలుగా కనబడుచున్నవి. అలాగే శరీర సంబంధమైన ఆశీర్వాదం. శరీర సంబంధమైన ఆశీర్వాదం అని చూసినప్పుడు మన శరీరం ఆరోగ్యంగా ఉండటం, అది శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదకరంగా మనకు కనబడుచున్నది. 3వదిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అని చూసినప్పుడు ప్రార్థన జీవితము, విశ్వాస జీవితము, ప్రతిదినము దేవునితో గడిపి ఆయన ఆరాధించడం, ఆయన సేవించడం, ఆత్మవరాలు, కృపావరాలు, అన్య భాషలు మాట్లాడడం, పరిశుద్ధాత్మ అభిషేకం, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలుగా కనబడుచుంది. అలాగే 4వదిగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం. అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంటే మనం ఈ లోకంలో ఉంటూ ఈ 3 ఆశీర్వాదాలు పొందుకుంటూ పరలోకాన్ని సంపాదించుకోవాలని ఒక నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఆ ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో డబ్బుని, ఆస్తుల్ని, భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని, శరీరంలో ఆరోగ్యాన్ని, అలాగే ఆత్మీయంగా ప్రార్థన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ఇవన్నీ మనం సంపాదించుకున్న పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకోలేదనుకో, మనం చేసిన భక్తి, విశ్వాసము, ఆత్మీయత, పరిశుద్ధత మొత్తం వ్యర్థమైపోతుంది. కనుక మనం దేనిని పొందుకోవాలంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. భూ సంబంధమైన ఆశీర్వాదం. అందుకే దేవుడు ఏమంటాడంటే మొట్టమొదటి నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమంటాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదిగే మనకు ఆటోమేటిక్గా భూ సంబంధమైన ఆశీర్వాదం, శరీర సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహించబడతాయి. అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అబ్రహాము ఎందుకు ఆశీర్వదించాడంటే అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాం ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తున్నాడు. కనుక అబ్రహాం అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. మనం ఆశీర్వదించబడాలి అని కోరుకుంటున్నాం కానీ పరలోకాన్ని కోరుకోవాలి. ఈ లోకంలో డబ్బు కావాలి, ఈ లోకంలో ఆరోగ్యం కావాలి, ఆత్మీయత కావాలి అని కోరుకుంటున్నాం కానీ నేను పరలోకాన్ని సంపాదించుకోవాలి, ఇవన్నీ వ్యర్థమైనవి అని మనం అనుకోవట్లేదు. కనుక మనం ఎప్పుడైతే ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటామో ఆటోమేటిక్గా అన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక మన మీద, మన సంతతి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడాలి. మనం
మన మీద, మన సంతతి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడాలి. మనం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలి. అందుకే దేవుడు చెప్తున్నారు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నారు. కనుక ఈ మాటలు నేను మనమంతా కూడా ప్రార్థన చేసుకున్నాం. అలాగే మరి ప్రభు కిరణ్ చిన్న బాబు కూడా మరి ఆ బిడ్డ మీద చిన్న వయసులోనే దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడాలి. మనుషుల యొక్క ఆత్మ కాదు, ప్రేతల యొక్క ఆత్మ కాదు, ఏ సంబంధమైన ఆత్మలు కాదు, దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడాలి. ఆ దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని కలుగు చేస్తుంది, వివేకాన్ని కలుగు చేస్తుంది, బలమును కలుగు చేస్తుంది. కనుక భయాన్ని, భక్తిని కలుగు చేస్తుంది. ఆ విధముగా ఆ బిడ్డ ఎదగాలి. అటు కృపను ప్రభు మనకు అనుగ్రహించాలి. ఆ బిడ్డే కాదు, మన పిల్లలందరూ కూడా ఎదగాలి, మనము కూడా ఎదగాలి. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి మన వినికిలో స్థిరపరుచుకుంటారు. అవకాశం ఇస్తున్నారు.